ఒక ఓడో లేకపోతే ఏదో ఒక గుడ్డ కాల్చి మొహానేసేటటువంటి అంశం కాదు. ఇందాక పక్కన మీకు కనిపిస్తున్నటువంటి ఆ డాక్యుమెంట్ మనం కానీ చూస్తే సిబిఐ ఛార్జ్ షీట్లో ఒక అంశం ఉంది. ఎవరైతే షేక్ దస్తగిరి గురించి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారో, షేక్ దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ చేయాలి. ఈ షేక్ దస్తగిరి అనేటటువంటి వ్యక్తి 14/3/2019 అంటే హత్య జరిగినటువంటి ముందు రోజు 7:10 వై సునీల్ యాదవ్ ఆయన ఏటూగా పెట్టున్నారు ఈ కేసులో. ఆయనతోటి ఎస్ఎంఎస్ అంటే మెసేజెస్లో సంభాషణ చేశారు. అయితే అంటే ఇక్కడ దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, సునీల్ యాదవ్కి అట్ ది సేమ్ టైం దస్తగిరికి మధ్య సంభాషణ జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. అదే సునీల్ యాదవ్ ఆ రోజు 14/3/2019లో 12:46 నుంచి 12:56 వరకు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారని, తర్వాత వచ్చేసి 4:10కి సాయంత్రం వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారని, సాయంత్రం 5:02 నుంచి 5:06 వరకు వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం లోపల ఉన్నారని, సాయంత్రం 6:14 నుంచి 6:33 వరకు వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఉన్నారని, 8:04 నుంచి 8:20 వరకు వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో ఉన్నారని చాలా స్పష్టంగా చాలా అద్భుతమైనటువంటి అంశాలు వచ్చాయి. 12:07 ఎర్లీ మార్నింగ్ రాజారెడ్డి సర్కిల్ పులివెందుల సమావేశంలో ఉన్నాడు. 1:58 ఎర్లీ మార్నింగ్ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం లోపల ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక కేసుకు సంబంధించి ఏటూగా ఉన్నటువంటి వ్యక్తితోటి ఏవన్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడింది వాస్తవం. ఆ ఏటూగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి తోటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంశం, ఇవన్నీ కూడా గూగుల్ టేక్ ఓవర్కి సంబంధించినటువంటి సాక్ష్యాలు. ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఉన్నటువంటి అంశాలు, ఏదో మాయ చేసే అంశాలు కాదు, స్పష్టంగా గూగుల్ టేక్ ఓవర్లో తీసుకున్నటువంటి అంశాలు. వీటిని మేనేజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఇంత స్పష్టంగా ఉన్నా సరే ఇందాక మీరు అన్నట్టు అమాయకంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే సార్, పూర్తిగా సిబిఐ విచారణ అవినాష్ రెడ్డి చుట్టూరునే తిరుగుతుంది. తిరగడమే కదా సార్, ఆయన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి అంత ఆయన ఏమైనా చెప్పుకోవాలంటే కోర్టు బోర్డులో చెప్పుకోవాలి తప్ప ప్రజల ముందో మీడియా ముందో అది తప్పుదారి పట్టించే విధంగా దీని మీద ఒక చర్చను రేకెత్తించాలి అనే విధంగా, అంటే పూర్తిగా వీళ్ళు ఒక రకంగా క్లీన్ షీట్ తీసుకొచ్చేసుకోబోతున్నాం, మాకేమీ సంబంధం లేదు ఈ హత్యతో అన్న టైప్ లో వీళ్ళు బయటకి పబ్లిసిటీ చేసుకోవడం కోసం మాత్రమే అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కనిపిస్తుంది సార్. అంటే ఆయన ఏమి అమాయకుడు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా సిబిఐ వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మా తమ్ముడు అని కారులో పెట్టుకుని ఏ రకంగా తిప్పాడు ఆ రోజు అవినాష్ రెడ్డి అని. నిజంగా ఈ తప్పు చేయకపోయింటే ఆ రోజు సిబిఐ విచారణకి హాజరవ్వాలి. ఖచ్చితంగా తల్లికి బాగాలేదని ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ కావడం కావచ్చు. అంటే రకరకాల డ్రామాలు ఆడారు రోజు అవినాష్ రెడ్డి గారు. ఈ రోజు కొత్త డ్రామాకి తెరతీసి ఇదంతా కూడా డైవర్ట్ చేస్తూ సునీత గారికి ఒక వార్నింగ్, అంటే వింటే స్మూత్ గా మీకు చెప్తాము అంటే సునీతక్కకి చాలా సున్నితమైనటువంటి వార్నింగ్ అయితే మాత్రం అవినాష్ రెడ్డి గారు